ఎలాంటి క్రీములు లేకుండా కూల్ కేకును ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్ పౌడర్, పావు కప్పు ఆయిల్, పావు కప్పు పెరుగును తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మీద పావు కప్పు వరకు మైదా ఫ్లోర్ని, 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కేక్ మౌల్డ్లోకి తీసేసుకొని ఆ ప్యాన్లోకి ప్రీహీట్ చేసుకుని దాంట్లోకి పెట్టి ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన తర్వాత దీనిని తీసేసుకోవాలండి. తీసేసుకొని డిమౌల్డ్ చేసుకోవాలి. డిమౌల్డ్ చేసుకున్న తర్వాత చూడండి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న పాటును అనేది తీసేయాలి. తీసేసి దీన్ని కూడా మనం పడేయకుండా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిపైకి మనము షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఇంకిపోవడానికి టూత్ పిక్స్ దీన్ని అంతా కూడా హోల్ చేసుకొని షుగర్ సిరప్ను ఈ కేక్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు జామును తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రూట్ జాముని. దీనికి క్రీమ్లు అప్లై చేయడానికి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసి బాగా కలుపుకొని దీనిపైన ఈవెన్గా అప్లై చేసుకోవాలి జామ్ అంతా కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఈ విధంగా జామ్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైకి కోకోనట్ పౌడర్ను వేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. దీని మధ్యలోకి చెర్రీ ఫ్రూట్స్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత మనము పైపాట తీసాం కదా, దాన్ని విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్లా చేసి చిన్న ఇలా బిల్లలా చేసి ఒక దానిపై ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని రోల్ చేసుకొని కట్ చేసుకుంటే ఒక ఫ్లవర్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన ఈ ఫ్లవర్స్ని మనము కేక్ పైకి డెకరేట్ చేసుకోవచ్చు. వేస్ట్ కానీ పడేయకుండా పై పార్ట్ను కూడా తీసి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మనకు కంప్లీట్గా కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనము క్రీమ్ కొరకు ఎలాంటివి కూడా వాడకుండా ఈ విధంగా ఉన్న వాటితోనే సింపుల్గా క్రీమ్ చేసుకొని కూల్ కేక్ను చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది కూల్ కేకు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.